హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు మన వీడియో పార్ట్ 3 నుమాయిష్ ఎగ్జిబిషన్. పార్ట్ 1లో నేను లేడీస్కి క్లోదింగ్ అండ్ యాక్సెసరీస్ ఎట్లాంటివి దొరుకుతున్నాయి అనేది పెట్టాను. పార్ట్ 2లో నేను హోమ్ అండ్ కిచెన్ నీడ్స్ లైక్ అక్కడ మనకి ఏమేమి దొరుకుతున్నాయి, కిచెన్లో కావాల్సినవి అండ్ హౌస్ డెకర్కి కావాల్సినవి అనేది కవర్ చేశాను. అండ్ పార్ట్ 3లో ఇక్కడ ఫన్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది అనేది చూపిస్తాను. అండ్ ఫస్ట్ 2 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ యాక్టివిటీ వచ్చేసి ఆర్చరీకి సంబంధించింది. మనం బాణాలు వేయాలి, ఆ మధ్యలో ఉన్న ఎల్లో దానికి తగిలిన దాన్ని బట్టి పాయింట్స్ వస్తాయి, పాయింట్స్ని బట్టి గిఫ్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ పిల్లలకి చిన్న చిన్న రైడ్ ఆన్స్ ఉన్నాయి, లైక్ కార్స్ అట్లాగా. అండ్ కొంచెం దూరమే తీసుకెళ్తున్నారు వాళ్ళు, బట్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మనం ఎగ్జిబిషన్ అంతా చూసి తిరిగి తిరిగి అలసిపోతే వచ్చి రిలాక్స్ అవ్వడానికి మసాజ్ చైర్, చాలా రిలాక్సింగ్ ఉంటుంది. ఇదేమో ఇంకా రింగ్స్ గేమ్, మనం రింగ్స్ వేయాలి, రింగ్స్ వేసిన దాన్ని బట్టి గిఫ్ట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇది బాల్స్ గేమ్. అక్కడ హోల్స్ మీద కొన్ని స్టాపర్స్ ఉన్నాయి కదా, బాల్ వెళ్ళి ఆ స్టాపర్ మీద ఆగాలి. అట్లా ఎన్ని బాల్స్ ఆపితే దాన్ని బట్టి పాయింట్స్, అండ్ పాయింట్స్ని బట్టి గిఫ్ట్స్. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని గేమ్స్కి గిఫ్ట్స్ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, లైక్ టెడ్డీ బేర్, మంకీస్, ఎలిఫెంట్స్, ఇట్లా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఇదేమో పిల్లల కోసం వీడియో గేమింగ్. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫిష్ స్పా ఉంది. అండ్ ఇక్కడ పిల్లల కోసం కొన్ని రైడ్స్ ఉన్నాయి. తర్వాత ఈ గేమ్ ఏంటంటే మనము ఆ రింగ్ని ఆ చివరి నుండి ఈ చివరికి తీసుకురావాలి, ఆ రాడ్కి టచ్ అవ్వకుండా. ఆ రాడ్కి టచ్ అయితే సౌండ్ వస్తుంది, దాన్ని బట్టి గిఫ్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ టెస్ట్ యువర్ పవర్ అని సంథింగ్ ఏదో ఉంది. అండ్ ఇక్కడ పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే ఈ రైడ్స్ దగ్గర బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మనం పెద్దవాళ్ళం అంటే జైంట్ వీల్ అట్లా పెద్ద పెద్ద రైడ్స్ ఎక్కొచ్చు, కానీ పిల్లలు అలాంటివి ఎక్కలేరు కాబట్టి ఇక్కడ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వాటర్లో పిల్లలకి బోటింగ్ టైప్ పెడల్ బోట్స్ అనమాట అవి. అండ్ ఓన్లీ ఇవన్నీ పిల్లలకే, పెద్దవాళ్ళకి కాదు. పెద్దవాళ్ళవి పక్కన వేరే ఉన్నాయి పెద్ద పెద్ద రైడ్స్. అండ్ పిల్లల రైడ్స్కి దగ్గరలోనే ఒక సైకిల్ షాప్ ఉంది. ఇక్కడ చిన్న పిల్లలకి కావాల్సిన సైకిల్ దగ్గర నుండి పెద్దవాళ్ళ సైకిల్స్ వరకు అన్నీ ఉన్నాయి. అండ్ ఫ్యూ రైడ్ ఆన్ టాయ్స్ ఉన్నాయి, లైక్ పిల్లలకి బైక్, కార్ ఇట్లాంటివి. సమ్ 3 to 4 years వరకు సరిపోతాయి అవి. అండ్ ఇదిగోండి మనం ఫస్ట్ వీడియోలో చూసాం కదా ట్రైన్, సేమ్ అలాంటి ట్రైనే ఇంకొక రౌండ్ వెళ్తుంది. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకి రైడ్స్ ఉన్నాయి కొంచెం ముందుకు వెళ్తే, లైక్ కప్ అండ్ సాసర్ రైడ్. ఇంకా ఇదేమో పిల్లలకే ఇది కూడా. అండ్ ఇక్కడ చూడండి లైటింగ్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారంటే, ఈ ఫన్ జోన్ రైడ్స్ దగ్గర బాగున్నాయి లైటింగ్ అంతా. అండ్ అదిగోండి జైంట్ వీల్ ఉంది. ఇదేమో కొలంబస్, ఏం లేదు, మనం జస్ట్ అలా కూర్చుంటే అటు ఇటు ఉయ్యాలు ఊపుతుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ రైడ్ కూడా అంతే, ఉయ్యాలు ఊపుతుంది, కాకపోతే 360 degrees తిప్పిద్ది మన ఒక పాయింట్లో, జస్ట్ తలకిందులుగా వేలాడతావు అంతే. బట్ ఈ రైడ్స్ ఎప్పుడైనా సరే యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ట్రై చేయకండి. అండ్ ఇక్కడ ఒక స్టాల్ ఏంటంటే నేమ్స్ రాస్తారు, కీ చైన్ మీద కానీ, పెన్ మీద కానీ, రింగ్ మీద కానీ మన నేమ్స్ రాసిస్తారు. వాళ్ళ దగ్గర కొన్ని కీ చైన్స్, పెన్స్, రింగ్స్ ఉంటాయి. మనకి నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకొని మనం కావాల్సిన నేమ్ చెప్తే మనకి వితిన్ 5 to 10 minutesలోనే రాసేసి ఇస్తారు. అండ్ తర్వాత ఇక్కడ ఈ టాయ్స్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ బాస్కెట్బాల్లో బాల్ వేయడము, ఇంకా ఆర్చరీ, అట్లా డిఫరెంట్ షూటింగ్ ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. మనం ఆ ఫన్ యాక్టివిటీస్లో వచ్చిన పాయింట్స్ని బట్టి మనకి గిఫ్ట్స్ వస్తాయి. అండ్ రైడ్స్ అయిపోయి ముందుకు వస్తే ఫుడ్ ఉంది. ఇదిగోండి షుగర్ క్యాండీ మన కళ్ళ ముందే చేసిస్తున్నారు ఫ్రెష్గా. అండ్ ఇందులో 2 colors ఉన్నాయి, పింక్ అండ్ బ్లూ. నేను బ్లూ తీసుకున్నాను. ఇక్కడ నేను క్యాండీ తింటుంటే మా వారు టేస్ట్కి పెట్టు అని అడిగారు. నేను టేస్ట్ కావాలంటే ఇంకోటి కొనుక్కొని నువ్వు టేస్ట్ చేసి మిగిలింది నాకు ఇచ్చేసేయే అని చెప్పాను. ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఇక్కడ పిస్తా హౌస్ హలీమ్ అని ఉంటే ట్రై చేద్దామని వెళ్ళాము. అక్కడ పెద్ద క్యూ ఉంది.
క్యూ చూసే మాకు నీరసం వచ్చేసి, సర్లే ఇంకా రంజాన్‌కి ట్రై చేద్దాంలే అని చెప్పేసి పక్కకెళ్ళిపోయాము. ఇక్కడ బజ్జీల కోసం మిరపకాయలు చూడండి ఎలా ఎలాడగట్టేశారో. బజ్జీలు మాత్రం అప్పటికప్పుడు వేడి వేడిగా చేసిస్తున్నారు. టేస్ట్ సూపరున్నాయి. కాస్ట్ కూడా అంతే సూపరుంది. ఒక్కొక్క బజ్జీ 20 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ చోలే భటూరే ఉంది, పానీపూరి ఉంది, పావ్ బాజీ అండ్ ఇక్కడ చాట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ అంతా ఈ ఒక్క స్టాల్ దగ్గరే ఉంది. సమోసాలు, కచోరీలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చైనీస్ ఫుడ్ స్టాల్ గూడా ఉంది. లైక్ ఫ్రైడ్ రైస్, మంచూరియా, నూడిల్స్ ఇట్లాంటి చైనీస్ ఫుడ్ గూడా దొరుకుతుంది. అదిగోండి గోబీ 65, వెజ్ నూడిల్స్, వెజ్ మంచూరియా అండ్ అప్పటికప్పుడు వేడిగానే చేసిస్తున్నారు. రైడ్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఫుడ్ తినకుండా వెళ్ళండి. ఫుడ్ తిన్న వెంటనే రైడ్స్ ట్రై చేస్తే మాత్రం చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. సో, రైడ్స్ అంతా అయిపోయాక వచ్చి ఫుడ్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అంట. చాలా వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం దొరికే అన్ని వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఒక ఎగ్జిబిషన్‌లో ఒక స్ట్రీట్ ఈ డ్రై ఫ్రూట్ స్టాల్సే ఉన్నాయి మనకి. చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక స్టాల్‌లో ఆల్ టైప్స్ ఆఫ్ మసాలాస్ ఉన్నాయి. మనం ఏ వెరైటీ కుక్ చేసుకోవాలన్నా దానికి కావాల్సిన మసాలా ప్యాక్స్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ మనకి స్టార్టింగ్‌లో ఉన్నాయి అండ్ లాస్ట్‌లో కూడా ఉన్నాయి హల్వా స్టాల్స్. ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్ ఫ్లేవర్స్‌తో మనకి హల్వా అవైలబుల్‌గా ఉంటుంది. లైక్ మ్యాంగో హల్వా అని, కివి హల్వా అని, పైనాపిల్ హల్వా అని అట్లాగా. అండ్ నెక్స్ట్ ఇదేమో చూరన్ స్టాల్ అంట. స్మోక్ క్యాండీస్ ఉన్నాయి. మనకి బయట రెగ్యులర్‌గా దొరకని వెరైటీ ఆఫ్ ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇదేమో కిచెన్‌లో బొద్దింకలు అలాంటివి రాకుండా ఉండడానికి మందు అని చెప్పారు. అది ఎంత ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుందో తెలీదు గానీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాపడ్స్. ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్‌తో పాపడ్స్ చేసేసారు. లైక్ బీట్రూట్ పాపడ్ అని, క్యారెట్ పాపడ్ అని, బెండి పాపడ్ అంట, టొమాటో పాపడ్స్ అట్లాగా ఆల్మోస్ట్ చాలా వెజిటబుల్స్‌తో చేశారు. ఇవాల్టి వీడియోకి ఇంకా అంతేనండి. నెక్స్ట్ వీడియోలో నుమాయిష్‌లోనే మనకి మెరైన్ వరల్డ్ ఉంది. దానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.